అండి, వెల్కమ్ టు మై ఛానల్ రిషి అండ్ ఖుషి వైబ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ అయితే స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూసిద్దాం, వచ్చేయండి. ఫస్ట్ అయితే స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని హోల్ స్పైసెస్, గరం మసాలా మొత్తం స్పైసెస్ మొత్తము వేసేసుకోవాలండి. సిమ్లో వేయించుకోవాలి. ఇవన్నీ చూడండి, ఐటమ్స్ మీకు కనిపిస్తున్నాయి కదా వీడియోలో. ఈ విధంగా అన్నీ కొంచెం కొంచెం వేసుకొని క్వాంటిటీ మనం సిమ్లో పెట్టి ఫ్రై చేసేసుకోవాలండి. అత్తమ్మ అయితే ఎప్పుడైనా కానీ బిర్యానీ మసాలా కానీ గరం మసాలా కానీ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తారు, బయట మసాలాస్ అస్సలు ప్రిఫర్ చేయరు. సో ఈ విధంగా ఫ్రై చేసేసుకొని కూల్ అవ్వేదాకా మనము ఆపాలండి, పక్కకు పెట్టేసుకొని. ఈలోపు మనం చికెన్ అయితే క్లీన్ చేసుకుందాం, వచ్చేయండి. ఇదైతే 1.5 kg చికెన్ అండి. 1.5 kg చికెన్కి 1 kg రైస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. 1.5 kgకి 1.5 బియ్యం అయినా మనం వేసేసుకోవచ్చు, కానీ ముక్కలు అంతగా ఎక్కువగా కనపడవు. సో ఈ 1.5 kgకి 1 kg వేసుకోండి, బాగుంటుంది మీకు. ఇట్లా ఈ విధంగా 2 to 3 times అయితే క్లీన్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలండి. ఈలోపు మనం స్పైసెస్ మొత్తం చల్లారిపోయినాయి కదా, మనం మిక్సీ వేసేసుకుందాము. మసాలా రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు ఇంకా మ్యారినేషన్లోకి వెళ్దాం. చూడండి, బిర్యానీ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ అడుగు మందంగా ఉండే గిన్నె అయితే తీసేసుకోవాలి మ్యారినేషన్ కోసము. ఇందులో మనం క్లీన్ చేసేసి పెట్టుకున్న చికెన్, పసుపు, కారం, మనం గ్రైండ్ చేసుకున్నాం కదా బిర్యానీ మసాలా, అది కూడా వేసేసుకొని కొంచెం అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఆయిల్ 2 స్పూన్స్ మాత్రమే, ఉప్పు, కర్డ్, హాఫ్ చెక్క లెమన్ పిండేసుకొని మొత్తం ఈవెన్గా కలుపుకోవాలండి. మసాలా మొత్తం చికెన్కి పట్టేలాగా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఈ మ్యారినేషన్ చేసిన చికెన్ 1.5 అవర్ నానితే సరిపోతుందండి. మనకి ఎంత ఎక్కువ టైం నానితే అంత ఎక్కువగా ముక్క జ్యూసీగా వస్తుంది మనకి. మసాలా అంతా పట్టుకొని నీట్గా చప్పచప్పగా లేకుండా ఈ విధంగా కలిపేసుకొని 1.5 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనం రైస్ అయితే క్లీన్ చేసుకొని నానబెట్టేసుకుందాం. రైస్ని కూడా రైస్ 1/2 అవర్ అంటే సరిపోతుందండి. 1/2 అవర్ అంటే సరిపోతుంది రైస్. చూడండి, ఈ రైస్ని కూడా 2 to 3 times క్లీన్ చేసేసుకోవాలండి. వాటర్ అంతా తెల్లగా వచ్చేలాగా చూసుకొని మనము నానబెట్టేసుకోవాలి పక్కకి. చూడండి, ఈ వీడియోలో చూస్తున్నట్టు వైట్ కలర్లో వస్తుంది కదా వాటర్, ఈ విధంగా చూసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనం బిర్యానీకి స్పెషల్ ఐటమ్ బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మాత్రం అందులో వేసేసుకోవాలి. 4 ఆనియన్స్ వేసుకుంటే సరిపోతుందండి. ఇవి ఫ్లేవర్ని ఇస్తాయి మన బిర్యానీకి. బాగా కలుపుకోవాలి పైనుంచి కిందికి, లేదంటే అడుగున మాడిపోతాయి, పైన వైట్ కలర్లో ఉంటాయి. సో ఈ విధంగా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత తీసేసుకోవాలండి ప్లేట్లోకి. ఈ వేడి ఆయిల్ని కొంచెం మనం మ్యారినేషన్ చేసుకుని చికెన్లో పోసుకోవాలి, కలిపేసుకోవాలండి. ఇంక ఈలోపు మనము రైస్ని 90% ఉడికించుకుందామండి. రైస్ని ఉడికించుకోవడానికి గిన్నెలో 2 liters వరకు వాటర్ వేసేసి హోల్ స్పైసెస్ అన్నీ వేసేసుకోవాలండి. మసాలా ఐటమ్స్ అన్నీ రా ఐటమ్స్ ఏనండి, ఫ్రై చేసినవి కావు. ఈ విధంగా వేసేసుకొని అందులోకి బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, మనం దాంట్లో చికెన్ మ్యారినేషన్ చేసుకున్న దాంట్లో వేసుకున్నాం కాబట్టి లైట్గా వేసుకుంటే సరిపోతుంది. సాల్ట్, కొంచెం ఆయిల్ వేసేసుకొని కలిపేసుకోవాలి. బాయిల్ అయ్యేంత వరకు ఆగాలి. నెక్స్ట్ ఇక్కడ మనం మ్యారినేషన్ చేసుకున్న చికెన్లో పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. మీరు ఈ పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్ ఫస్ట్ మ్యారినేట్ చేసినప్పుడైనా మనము కలుపుకోవచ్చండి. మేము ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ రెడీ చేసుకోలేదు, సో మేము ఇప్పుడు కలుపుతున్నాము. మీరు ఫస్ట్ మ్యారినేషన్ చేసుకునేటప్పుడు కూడా ముందే ఒకవేళ మీరు బ్రౌన్ ఆనియన్స్ రెడీ చేసుకుంటే అప్పుడే వేసి కలిపేసుకోవచ్చు ఒకేసారి. ఈలోపు మన వాటర్ అయితే బాయిల్ అయిపోయాము, చూసిద్దాం, వచ్చేయండి. ఎస్, బాయిల్ అయిపోయాయి. మనం రైస్ అయితే వేసేసుకుందాము. నానబెట్టుకున్న రైస్ 1/2 అవర్ నానబెట్టుకున్నాం కదా, రైస్ని ఇందులో వేసేసుకోవాలి. 90% కుక్ అయిపోయిందండి రైస్ మాత్రము. ఇప్పుడు ఇంకా మనం మ్యారినేషన్ చేసేసుకున్నాం కదా బిర్యానీ గిన్నెలో, బిర్యానీ కోసం ఆ చికెన్లో వేసేసుకోవాలి. ఇట్లా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి లేయర్స్ లాగా.
ఒక లేయర్ వేసేసి చిన్న స్పూన్ తీసేసుకొని నీట్గా అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. దీనిపైన ఇంకా కొత్తిమీర, పుదీనా, లైట్గా బ్రౌన్ ఆనియన్స్, లైట్గా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా బిర్యానీ మసాలా స్ప్రింకిల్ చేసేసుకోవడమే. ఇంకో లేయర్ రైస్ వేసేసుకోవాలి. ఇంకా చూస్తుంటేనే కలర్ఫుల్గా అనిపిస్తుంది కదండి. ఎస్, ఇంకా మనం కొంచెం పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్, లైట్గా బిర్యానీ మసాలా స్ప్రింకిల్ చేసేసుకోవాలి. ఇంకా చూడండి, ఈ విధంగా చూస్తుంటేనే ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. కొంచెం లెమన్ వాటర్, కొద్దిగా ఆయిల్, నెయ్యి ఉంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు. 20 మినిట్స్ హై ఫ్లేమ్, 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఇట్లా దమ్ చేసుకోవాలండి, పైన ఏదైనా బరువు పెట్టుకొని. అయిపోయిన తర్వాత మూత తీసి చూస్తే మన బిర్యానీ రెడీ. చూసారు కదా ఎంత టెంప్టింగ్గా ఉందో కలర్. ముక్క అయితే చాలా బాగా ఉడికిందండి, చూపిస్తాను చూడండి. బిర్యానీ ఎలా ఉంది, చూడ్డానికి చాలా బాగుంది కదా, చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. మీరు చేసుకొని చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.